జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ఉదయం నుంచి కొనసాగుతోంది. ఇప్పటి వరకు 118 నామినేషన్లు స్క్రూటినీ చేశారు అధికారులు. 62 నామినేషన్లకు ఆమోదం లభించగా 56 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 321 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రేపటి వరకు స్క్రూటినీ కొనసాగనుంది. అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసులు, అఫిడవిట్లో పెట్టని నామినేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సదానందం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, జూబ్లీహిల్స్ నామినేషన్ల స్క్రూటినీ ఎక్కడి దాకా వచ్చింది? ఉప ఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కొనసాగుతుంది. సో యాక్చువల్గా మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 8 hours అయింది. కానీ ఈ 8 hoursలో ఓన్లీ 90 నామినేషన్స్ మాత్రమే ఇప్పటి వరకు స్క్రూటినీ చేశారు. ఎందుకంటే ప్రతి నామినేషన్ని క్షుణ్ణంగా చూస్తున్నారు. సో ఫస్ట్ పేజ్ నుంచి ఎండింగ్ వరకు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ రిజెక్ట్ అయ్యేటి, ఇప్పటి వరకు చూసిన వాటిలో రిజెక్ట్ అయ్యేటి ఎక్కువగా ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయంటే ఆ అభ్యర్థులు వాళ్ళపైన ఉన్న క్రిమినల్ కేసులు ఒకటి, వాళ్ళు అఫిడవిట్లో పెట్టకపోవడం ఒకటి, రెండోది ఈ సర్టిఫైడ్ ఓటర్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇవ్వాల్సింది. అంటే ఇప్పుడు అభ్యర్థి అతని ఓటు ఎక్కడుందో ఆ ఏరియాకి సంబంధించి ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఒక ఓటర్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని వచ్చి అది నామినేషన్ వేసేటప్పుడు అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఎలక్షన్లో ఎక్కువగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఓటు వేశారు. సో వాళ్ళు నామినేషన్ వేసినా కూడా ఈ ఓటర్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేదు. సో అట్లాంటి వారివి ఎక్కువగా రిజెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పటి వరకు మొత్తం 90 నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ అయితే ఇప్పటి వరకు జరిగింది. సో దీనిలో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చాయి. దాంట్లో కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థివి కొన్ని అభ్యంతరాలు తెలిపారని, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు తెలిపారని, సో వాళ్ళు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అందుకే లోపల ఉన్నారంటూ కూడా చాలా వరకు స్పెక్యులేషన్స్ వచ్చినాయి. సో దానికి సంబంధించి ఇప్పుడు తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కాసేపటి క్రితమే వాళ్ళ నామినేషన్కు సంబంధించిన స్క్రూటినీ అయిపోయింది. వాటన్నిటిని కూడా ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదించారు. సో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 4 సెట్ల నామినేషన్లు వేసింది. సో ఆ 4 సెట్ల నామినేషన్లో అన్ని సెట్లను ఇటు ఆర్ఓ ఆఫీసరు పూర్తిగా వాటిని ఆమోదించారని వారు ఇప్పుడు కాసేపటి క్రితమే బయటికి వచ్చి చెప్పారు. సో మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఒకటి ఇష్యూ నడుస్తుంది. సిఈఓ అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి ఒక లెటర్ రాసినట్లు. సో ఈమె మాగంటి గోపినాథ్కు సంబంధించిన వైఫ్ కాదు, సెకండ్ వైఫ్. ఈమె మ్యారేజ్ చేసుకోలేదు. సో సహజీవనం ఉంటుంది కాబట్టి సో వాళ్ళ ఫస్ట్ వైఫ్కు సంబంధించిన, కొడుకు సంబంధించిన ఒక లెటర్ అయితే మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో నడుస్తుంది. సో ఆ అంశం పైన ఆమెను ఆపారంటూ కూడా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చింది. సో దానిపైన క్లారిటీ ఇస్తూ అటు రిటర్నింగ్ ఆఫీసర్కు దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సో దీనికి అంటే ఈ అంశం ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్కి దానికి ఎట్లాంటి సంబంధం ఉండదు కాబట్టి మమ్మల్ని ఎలక్షన్ ఆఫీసర్ ఏం అడగలేదు, ఆ ఇష్యూయే తీయలేదు. సో మిగతా మేము వేసినటువంటి 4 సెట్లకు 4 ఆమోదించారంటూ కూడా ఆమె తెలిపింది. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు సంబంధించి ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కొన్ని అబ్జెక్షన్స్ రేస్ చేశారు. సో నవీన్ యాదవ్ వేసిన 3 సెట్ల నామినేషన్లో కొన్ని గ్యాప్స్ వదిలారంటూ కూడా కొన్ని అబ్జెక్షన్స్ రేస్ చేశారు. సో ఇటు మాగంటి సునీతతో పాటు ఆమె లీగల్ అడ్వైజర్స్ కూడా రిటర్నింగ్ ఆఫీస్లో ఉన్నారు. సో వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ రేస్ చేశారు. సో వాటికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ సో ఈ అబ్జెక్షన్స్లో ఎక్కడ కూడా పసలేదు, ఇవన్నీ కూడా అఫీషియల్గా కరెక్ట్గానే ఉన్నాయి, వాళ్ళు వేసిన 3 సెట్ల నామినేషన్లు కూడా కరెక్ట్గానే ఉన్నాయంటూ కూడా అటు నవీన్ యాదవ్ సంబంధించిన 3 సెట్ల నామినేషన్లు కూడా ఆమోదించారు. సో ఈ అంశాన్ని కాసేపటి క్రితమే నవీన్ యాదవ్ బయటికి వచ్చి తెలిపారు. సో ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో జరుగుతుందంతా కూడా ఫేక్. ఎక్కడా కూడా నేను అటు బీఆర్ఎస్ అభ్యర్థి పైన నేను ఎక్కడా కూడా సోషల్ మీడియాలో ఎట్లాంటి పోస్టులు చేయలేదు, మా టీం ఎక్కడా పోస్టులు చేయట్లేదు. నేను ఎప్పుడూ కూడా మొదటి నుంచి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ పైన నేను ఎక్కడ కామెంట్ చేయలేదు, చేయదలుచుకొని కూడా కేవలం ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేయాలనే అంశాన్ని ముందుకు తీసుకుంటూ నేను ఆ అంశాన్ని ధ్యేయంగా పెట్టుకుంటూ ముందుకెళ్తున్నానే తప్ప వాళ్ళ పర్సనల్ విషయాలపైన నేను మొదటి నుంచి కామెంట్ చేయలేదు, ఇప్పుడు కూడా కామెంట్ చేయనట్టు కూడా అటు నవీన్ యాదవ్ ప్రకటించారు. సో ప్రస్తుతానికి మరోవైపు నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ మాత్రం స్లోగానే జాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 8 hours పాటు 90 నామినేషన్స్ అయ్యాయి. కానీ మొత్తం ఉన్న నామినేషన్స్ 321 నామినేషన్స్ ఉన్నాయి. 211 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు కాబట్టి వాళ్ళందరి నామినేషన్లు చూసుకుంటూ ఒక్కొక్క నామినేషన్ స్క్రూటినీ చేయడానికి మినిమం 10 to 15 minutes ఆఫ్ టైం పడుతుంది. కాబట్టి ఈరోజు midnight వరకు ఈ ప్రస్తుతం ఉన్న నామినేషన్లు అన్నిటి కూడా స్క్రూటినీ చేస్తాం. ఇంకా ఒకవేళ మిగిలి ఉంటే రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చి రేపు కూడా కంటిన్యూ
చేస్తామని నామినేషన్ ఇటు రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్నారు. ఎందుకంటే విత్డ్రాయల్ టైమ్ రేపు ఎల్లుండి 2 రోజులు ఉన్నది కాబట్టి రేపటి వరకు ఒకవేళ ఈ స్క్రూటినీ ప్రక్రియ అయిపోయినా కూడా ఎల్లుండి కూడా అభ్యర్థులు ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఎల్లుండి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు కూడా ఈ స్క్రూటినీ ప్రక్రియ కొనసాగుతుందని ఇటు రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్నారు. సౌజన్య, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారులు ఆమోదించారు. 3 సెట్లను ఆమోదం పొందినట్లు నవీన్ తెలిపారు. తన నామినేషన్ పై బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని ఫైర్ అయ్యారు. తన అఫిడవిట్లన్నీ సరిగ్గానే ఉన్నాయని అధికారులు చెప్పారన్నారు. తాను ఎవరి పర్సనల్ విషయాలపై కామెంట్స్ చేయదలుచుకోలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు నవీన్ యాదవ్. అంత క్లియర్ గా కనపడుతుంది. ఆరో గారు చెప్పినారు, అది యాక్సెప్ట్ అయిపోయింది మా నామినేషన్. అండ్ ఎవరో ఒకరిద్దరు ఇండిపెండెంట్ వేరే వాళ్ళు రిజెక్ట్ అయినట్టున్నాయి. మేము మాత్రం ఎవరిపైన అయితే అబ్జెక్షన్స్ రైజ్ చేయలేదు. నామినేషన్స్ మాత్రం మా యాక్సెప్ట్ అయినాయి. సో వాళ్ళ మీద సునీత పైన మీరు ఎట్లాంటి అబ్జెక్షన్స్ రైజ్? నేనేం చేయలేదు. వాళ్ళే మా మీద ఏదో ఫాల్స్గా ఏదో అబ్జెక్షన్ రైజ్ చేసినారు, అది యాక్సెప్ట్ చేయలేదు. వీఆర్ వెరీ మచ్ క్లియర్ విత్ అవర్ అఫిడవిట్స్. అదే చెప్తున్నా, ఫేక్ అన్ని ఫాల్స్ టు టైం వేస్ట్. ఆరో గారు టైం వేస్ట్ చేయడానికి అబ్జెక్షన్స్ పెట్టినారు. ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అండ్ మై అఫిడవిట్ ఈస్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ ఎలక్షన్ కమిషన్ ఫార్మాట్. క్లియర్